వెల్కమ్ టు మెగానన్ టీవీ. ఆఫ్ ద రికార్డ్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అవినీతిపై టీటీడీ విజిలెన్స్ ఏర్పాటు చేసిన అధికారుల బృందం నివేదిక ఇచ్చిందా? ఒకవేళ అదే జరిగితే నివేదికలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు ఏ మేరకు జరిగినట్లు తెలుస్తోంది? నివేదిక ప్రకారం ఎంతమంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది? వాట్స్ ది స్టోరీ? సీఎం చంద్రబాబు సూచనలతో టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్తీ నెయ్యిపై విచారణ మొదలుపెట్టారు. తర్వాత టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై నివేదిక సిద్ధం చేశారట. ఈ నివేదికను 8 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇందులో ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది మీద అవినీతి మరకలు ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారం, పర్చేసింగ్ డిపార్ట్మెంట్, టీటీడీ ఇంజనీరింగ్ విభాగం, ఎస్టేట్ విభాగం ఇలా కొన్ని విభాగాల్లో ఎక్కువ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారట. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. అవినీతి అధికారులపై చర్యలు అడ్డుకుంటున్నది ఎవరన్నది అంతు చిక్కడం లేదట. టీటీడీలో పనిచేస్తున్న 45 మందిపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసినా చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందట. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే అవినీతి చేసిన వారిని బదిలీ చేయాలని చెప్పినా కూడా పట్టించుకునే వారే లేరట. అంతేకాదు కీలక స్థానాల్లో గత ప్రభుత్వ హయాంలో ఉన్న సిబ్బందిని ఎందుకు కొనసాగిస్తున్నారనే దానిపై కూడా ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదట. టీటీడీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియడం లేదంటున్నారు కూటమి నేతలు. తిరుమల తిరుపతి దేవస్థానాలలో ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా విజిలెన్స్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన విచారణ నిర్వహించారు. ఈ సమయంలోనే టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి కల్తీ ఇష్యూ బయటకు రావడంతో దానిపై సిట్ ఏర్పాటు చేయడం, తర్వాత సుప్రీం ఆధ్వర్యంలో సిబిఐ నిర్వహణలో సిట్ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఇందులో ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ నిర్వాహకులు అంతా కేసులో ఉన్నారు. ఇందులో ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడినట్లు సిబిఐ సిట్ నిర్ధారించింది. ఇందులో కొంతమంది అప్రూవర్గా మారినట్లు సమాచారం. అయితే అవినీతికి పాల్పడిన ఉద్యోగుల వివరాలు టీటీడీ ఉన్నతాధికారులకు తెలిపిన వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అత్యంత అవినీతిమయంగా మారిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. గత ప్రభుత్వంలో 2 చైర్మన్ల పదవీకాలంలో అనేక అక్రమ దందాలు నడిచినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చిందట. ఏకంగా ఇంజనీరింగ్ పనుల విషయంలో స్వీమ్స్ నిర్మాణాలు, పద్మావతి నూతన ఆస్పత్రి పనులతో పాటు గోవిందరాజ సత్రాల కూల్చివేత పనులపై కూడా విచారణ చేసిన విజిలెన్స్ అనేక అక్రమ దందాలు నడిచినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉద్యోగుల పాత్రపై సమగ్రంగా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అక్రమ ప్రమోషన్లతో పాటు అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇచ్చినట్లు నిర్ధారించిందట. దీంతో పాటు మెకానికల్ విభాగ అధిపతిని టెక్నికల్ ఇన్ఛార్జిగా నియమించారు. వాహనాల కొనుగోళ్లతో పాటు అద్దె వాహనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు డైరీ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించిన హరినాథ్ రెడ్డి పాత్రపై కూడా విజిలెన్స్ నివేదికలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ప్రక్షాళన అన్నది కేవలం మాటలకే పరిమితం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 6 సంవత్సరాలుగా పాతుకుపోయిన సిబ్బంది కీలక స్థానాలలో కొనసాగుతున్నారు. వీరు గత పాలకుల ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎస్టేట్ విభాగాలతో ఇది జరుగుతోందట. మరోవైపు మార్కెటింగ్ విభాగంలో జీడిపప్పు, ఇతర దినుసుల కొనుగోలులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్టేట్ విభాగంలో హోటల్స్, టెండర్లతో పాటు షాపులు, తట్టల దందా పెద్ద ఎత్తున నడిచిందట. దళార్లను పెట్టుకుని వసూల కార్యక్రమాలు జరిగాయని కూడా విజిలెన్స్ సాక్ష్యాలతో సహా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు కూడా అప్పట్లో పనిచేసిన ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
కోవర్టులు టీటీడీలో ఉన్నారని వారి ద్వారా పిన్ టు పిన్ తనకు తెలుస్తుందంటూ గత చైర్మన్ బహిరంగంగా చెప్పినప్పటికీ ప్రస్తుత పాలకులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనికి తోడు పరకామణి కేసులో పోరాటం చేస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డికి సహకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో తప్పిదాలు జరిగాయని ప్రజలు గట్టిగా విశ్వసించారు. కానీ ప్రస్తుత పాలకులకు ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.